అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ. మనము గత కొన్ని రోజులుగా నన్ను తెలుసుకున్నట్టుకు 12 మార్గాలు. ఈ మార్గాలన్నీ కూడా ఒక్కొక్కటే బాబా చెప్పిన విషయాల్ని మనకు లార్డ్ మెహర్, అలాగే ఇతర గ్రంథాలు, బాబాను గురించినటువంటి ఇతర గ్రంథాల్లో ఉన్నటువంటి బాబా సందేశాలను ఒకచోట చేర్చి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు చిట్ట చివరిది ప్రేమ. 12వది ప్రేమగా బాబా చెప్పడం జరిగింది. నిజానికి ఈ సందేశాలన్నీ వేరే వేరే కావు. అంటే సాధారణంగా ఎవరైనా మోక్షానికి ఇన్ని మార్గాలున్నాయి అని చెప్తారు. భక్తి మార్గము, జ్ఞాన మార్గము, యోగ మార్గము, ఇలా అనేక మార్గాలున్నాయని చెప్తారు. కానీ బాబా ఇక్కడ తన ప్రవచనాల్లో చిట్ట చివరిదైనటువంటి నన్ను తెలుసుకొనుటకు 12 మార్గాలు అనే ఈ చాప్టర్లో ఎలా చెప్పారు అంటే నా అవగాహనకు ఈ 12 మార్గాలు కూడి రాపోతే బాబాని తెలుసుకోలేం. అంటే కేవలము తపన ఎందుకు వస్తుంది? మిగిలిన బ్యాక్‌గ్రౌండ్ అంతా ఉండాలి. అప్పుడే భగవంతుని పట్ల ఆయనతో ఏకమవ్వాలనే తపన ప్రారంభమవుతుంది. అలా ప్రతి ఒక్క మార్గము బాబా చెప్పిన ఈ 12 మార్గాలు ఏకమై బాబాను తెలుసుకున్నటకు ఉపయోగపడతాయి అని నాకు అనిపిస్తుంది. ఈరోజు విషయంలోకి వస్తే 12వదైనటువంటి ప్రేమ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా ప్రేమ విడదీయలేం. బాబాయే ప్రేమ, ప్రేమయే బాబా. బాబా ప్రేమ మహాసాగరుడు. ప్రేమకు ప్రతిరూపం. ప్రేమ మూర్తీభవించినటువంటి రూపం అయింది. ఆయనను చూడగానే పరవశించిపోయి ఆయన ప్రేమలో పడిన వాళ్ళు ఉన్నారు. ఆయన సందేశాలు వినగానే పరవశించిపోయి ఆయన ప్రేమలో పడేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆయన ప్రేమకు ప్రతిరూపం. ప్రేమయే ఆయన, ఆయనే ప్రేమ. ప్రేమ ముద్ద అని చెప్పవచ్చు. కాబట్టి బాబా ఇచ్చినటువంటి సందేశాల్లో కానివ్వండి, అంటే ప్రవచనాలు, అలాగే గాడ్ స్పీక్స్, మిగిలిన గ్రంథాలు, ముఖ్యంగా మనకి లార్డ్ మెహర్, ప్రభు చరితం, ఎక్కడ ప్రతి చోట ప్రతి అణువున ఈ ప్రేమ అనేది మనకు కనిపిస్తుంది. బాబాయే చెప్పారు, ఈ విశ్వమే ప్రేమ కారణంగా వచ్చింది. కాబట్టి ఈ ప్రేమ కారణంగానే నేను మళ్ళీ మళ్ళీ ప్రతి యుగంలోనూ మీ దగ్గరికి మానవ రూపంలో వస్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సందేశంలో బాబా అంటున్నారు, క్రీస్తు పట్ల ఫ్రాన్సిస్కున్నటువంటి ప్రేమ నా పట్ల నీకున్నట్లయితే నన్ను అనుభవపూర్వకంగా తెలుసుకునుటయే కాక నన్ను సంతోషింపచేసిన వాడవవుతావు అన్నారు. అయితే ఈ ఫ్రాన్సిస్ జీసస్ పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉండేవాడో మనకి నాకైతే తెలీదు. కాబట్టి గూగుల్లో నేను వెతికిన దాన్ని బట్టి కొంత సేకరించాను. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అంటారు. బాబా ఈయన ఈ అసిసి గుహలో కూడా ఏకాంతవాసం చేశారు. ఆయన గురించి గూగుల్లో చెప్పిన విషయం ఏమిటి అంటే, జీసస్ పట్ల గల ఆయన ప్రేమ ప్రగాఢమైనది, లోతైనది, పూర్తి అంకిత భావంతో సమస్త సృష్టి పట్ల గల ప్రేమను వ్యక్తం చేశాడు ఫ్రాన్సిస్. ఆయన జీసస్ను పూర్తిగా అనుకరించి జీవించట. పేదరికాన్ని స్వీకరించాడు. తనకి సంపదలున్నా,
కుటుంబం అన్నీ ఉన్నప్పటికీ పేదరికాన్ని కావాలని స్వీకరించాట. అణగారిన వారి పట్ల కరుణ చూపించేవాడు. జీసస్ చూపిన ఆదర్శాన్ని జీవించి చూపించాడు. తన కుటుంబాన్ని, సంపదలను త్యజించి దేవునికి అంకితమై జీవించాట. ఎంతో వినయంగా బీదవాళ్ళని, రోగగ్రస్తులను, అణగారినటువంటి వాళ్ళని, అంటే నిమ్న కులస్తుల వారిని, అణిచివేయబడినటువంటి వారిని సేవించేవాట. ప్రాపంచిక సంపదలేవి అతని ఉద్యమాన్ని ఆపలేకపోయాయి. స్వచ్ఛందంగా పేదరికాన్ని ఆహ్వానించి భగవంతుని పట్ల సంపూర్ణ అంకిత భావంతో ఆయనను ప్రేమించాట. జీసస్ని అనుకరించి జీవించేవాట. జీవితపు అన్ని కోణాల్లోనూ ఆయనను అనుకరించేవాట. అంటే బీదరికాన్ని స్వీకరించడము, చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించడము, ఇలా ఆయన అన్ని కోణాల్లోనూ జీసస్ని అనుకరించేవాట. అందువలన జీసస్కి తగిలినటువంటి మరి ఆ శిలువ వేత కారణంగా ఆయన శరీరం మీద పడినటువంటి ఆ దెబ్బలన్నీ కూడా ఇతని శరీరం మీద కనిపించాయిట. సృష్టి అంతా భగవంతుని దయకు, మంచితనానికి నిదర్శనమని ప్రకృతిని ఆరాధించేవాట. పక్షులకు కూడా బోధ చేసేవాట. సకల ప్రాణుల పట్ల గాఢమైన గౌరవ భావం కలిగి ఉండేవాడు. అవన్నీ భగవంతుని కానుకలుగా చెప్పేవాట. జీసస్ యొక్క సువార్త పట్ల విధేయుడై క్రీస్తు బోధనలను ఇష్టపూర్వకంగా అనుసరించేవాట. ఇది ఆయన గురించి నేను సేకరించిన సమాచారం. అందువలన బాబా, అటువంటి ప్రేమ నా పట్ల నీకున్నట్లయితే నన్ను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటయే కాక నన్ను సంతోషింపచేసిన వాడవవుతావు అని బాబా చెప్పారు. బాబా అంటారు, అనాదిగా నేను చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్పడానికే వచ్చాను. హీ హూ లవ్స్ గాడ్ బికమ్స్ గాడ్. ఎవరైతే భగవంతుడిని ప్రేమిస్తారో భగవంతుడే అవుతాడు. అయితే మనకి బాబా ఎన్ని చెప్పినా భగవంతుడిని ఎలా ప్రేమించాలో ఇంకా మనకు తెలియదని బాబాయే హౌ టు లవ్ గాడ్ అనే ప్రవచనంలో కొన్ని సూచనలు ఇచ్చారు. అవి అందరికీ తెలిసినవే, క్లుప్తంగా తెలుసుకుందాం. తోటివారిని మన ఆత్మీయుల వలె ప్రేమించడం, అదే భగవంతుణ్ణి ప్రేమించడం అవుతుంది. ఇతరులలో తప్పులు ఎన్నుటకు బదులు మనలోని తప్పులను గ్రహించడమే భగవంతుణ్ణి ప్రేమించినట్లు. మన కొరకు ఇతరులను దోచుకునుట కంటే మనల్ని మనం దోచుకుని ఇతరుల కొరకు దోచుకునుటే భగవంతుణ్ణి ప్రేమించినట్లు. ఇతరులలో బాధను, అలాగే ఇతరులలో సంతోషాన్ని మన సంతోషంగా, మన బాధగా అనుభూతి పొందినప్పుడు భగవంతుణ్ణి ప్రేమించినట్లే. మన దురదృష్టాలకు చింతించే కంటే మనము ఇతరుల కంటే ఎంతో అదృష్టవంతులమని భావించుటే భగవంతుణ్ణి ప్రేమించుట. మనకు ఏదైతే ప్రాప్తిస్తుందో దాన్ని సహనంతో, ఓర్పుతో, సంతృప్తితో ఆయన ఇచ్చగా భావించడమే భగవంతుణ్ణి ప్రేమించడం. అన్ని ప్రాణులను సమదృష్టితో చూస్తూ ఏ జీవికి హాని చెయ్యకపోవడమే భగవంతుణ్ణి ప్రేమించడం. భగవంతుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ప్రేమిస్తూ జీవిత లక్ష్యం భగవంతుణ్ణి ప్రేమించడమే అని తెలుసుకుని భగవంతుని కొరకే జీవిస్తూ భగవంతుని కొరకే మరణించాలి. ఇది భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో బాబా ఇచ్చినటువంటి 8 సూచనలు. అంటే ఈ బాబా చెప్పినటువంటి ప్రవచనం విన్నప్పుడు నిజంగా భగవంతుణ్ణి ప్రేమించడం ఎలాగో మనకు తెలుస్తుంది. బాబా అంటారు, ప్రేమ అనేది భగవంతుడు మానవుడికి ఇచ్చే కానుక. మనం ప్రేమించాలి అనుకున్నా మనం ప్రేమించలేం.
ఆయన మనకు కానుకగా సమర్పించినప్పుడు, అప్పుడు మనం భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించగలం. మరి ప్రేమించిన వాడు ఏం కోరుకుంటాడు? నిజానికి భగవంతుని ఇచ్చను కోరుకుంటాడు. ప్రియతమునితో ఏకత్వాన్ని వాంఛిస్తాడు. మనకి ఆహ్, ఆహ్, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లార్డ్ మెహర్ నిండా బాబా ప్రేమతత్వాన్ని సూచించే ఉదాహరణలే ఉంటాయి. ఒక ఉదాహరణ తీసుకుంటే 1954వ సంవత్సరం ఫిబ్రవరి నెల ఏలూరులో బాబా దర్శనం ఇస్తున్నారు. దాని గురించినటువంటి కరపత్రాలన్నీ ఆ పట్టణంలో పంచబడ్డాయి. స్కూల్ నుండి తిరిగి వస్తున్నటువంటి 4 ఏళ్ల చిన్న పిల్లవాడు, అతనికి కూడా ఆ కరపత్రం దొరికింది. దాన్ని తీసుకుని ఇంటికి వచ్చి తల్లిదండ్రుల్ని ఈ సమావేశానికి వెడదాము, మెహర్ బాబా దర్శనానికి వెళ్దాము అని తల్లిదండ్రులతో చెప్పడం జరిగింది. కానీ తల్లిదండ్రులు నిష్ఠాగరిష్ఠులు, ఆచారపరాయణులు. అందువలన పార్సీ గురువుని దర్శించడం వాళ్ళకిష్టం లేదు. కాబట్టి ఆ బాలుడు ఎంతగా బాబా దర్శనం కోరినా వాళ్ళు అంగీకరించలేదు. పట్టుబట్టి ఏడవసాగాడు. తండ్రి అతని మూర్ఖత్వాన్ని దండించాడు కూడా, కొట్టాడు. ఆ పిల్లవాడు ఏడుస్తూ అన్నం తినకుండా అలాగే నిద్రపోయాడు. తనకు దొరికిన కరపత్రాన్ని తల కింద పెట్టుకుని మరీ నిద్రించాడు. మర్నాడు ఉదయం కూడా ఎంతో బాధపడుతూనే స్కూలుకి వెళ్ళాడు. ఆ రోజు బాబా ఆ ఊళ్ళో ప్రేమికుల గృహ సందర్శనాలు చేస్తూ ఉన్నారు. అనేక గృహాలను సందర్శిస్తూ వెడుతూ మధ్యలో ఒకచోట బాబా తన కారును ఆపించారు. మండలి వారికి కానీ, కూడా వస్తున్నటువంటి ప్రేమికులకు కానీ ఎవ్వరికీ బాబా ఎందుకు ఆ ప్రదేశంలో బాబా కారుని నిలిపారో తెలియలేదు. బాబా కారు దిగి నేరుగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ లోపలికి వెళ్ళిపోయారు. ఆ స్కూల్లో ఈ పిల్లవాడు అంటే తపన అనే దానికి భగవంతుడిచ్చే సమాధానం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ బాలుడు చదువుకునేటటువంటి ఉన్నటువంటి క్లాస్ రూమ్‌లోకి వెళ్లారు బాబా. అక్కడ అందరూ ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఈ పిల్లవాడు కూడా ఆశ్చర్యపోయి నిలబడిపోయాడు. తాను దర్శించాలి అనుకున్నటువంటి ఆ అవతార పురుషుడు తన ఎదుట ప్రత్యక్షమయ్యాడు అని, కల నిజమా అని తెలియకుండా అతడు ఎంతో ఆనందంగా బాబాకు చేరువయ్యాడు. బాబా 2 చేతులు చాచి అతన్ని ఆలింగనం చేసుకుని, ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. అంతే. అతన్ని దింపేసి వెంటనే బాబా వెనక్కి తిరిగి కారు దగ్గరికి వెళ్ళిపోయారు. కారు ఎక్కేశారు. బాబా ముందుకు ప్రయాణమై వెళ్ళిపోయారు. సాయంత్రం ఇంటికి వెళ్ళి బాబా రాకను ఎంతో సంతోషంతో వ్యక్తం చేస్తాడు తన తల్లిదండ్రులకు. తన తండ్రి, ఆ పిల్లవాడి తండ్రి ఆశ్చర్యపోతాడు. బాబా ఆ చిన్న పిల్లవాని పట్ల ఎలా ఆయనకున్నటువంటి ప్రేమను ఎంతో అదృష్టంగా భావించి వెంటనే ఆ పిల్లవాడిని తీసుకుని ఆహ్, బాబా దర్శనానికి వెళ్ళి బాబా దర్శనం పొందుతారు. అలాగే ఉత్తర భారతదేశంలో ఒక పట్టణంలో బాబా దర్శన కార్యక్రమానికి అనేక మంది హాజరయ్యారు. బాబా దివ్య సనాతనుడనైన నేను మళ్ళీ మీ మధ్యకు మీ బాబాగా వచ్చాను. మెహర్ బాబాగా వచ్చాను అనే సందేశంతో సందేశాన్ని చెప్పి లవ్ మీ, లవ్ గాడ్, నన్ను ప్రేమించండి, భగవంతుణ్ణి ప్రేమించండి అంటూ చెప్పారు. ఆ జనసమూహంలో ఒక గొంతు లేచి, బాబా నువ్వు చెప్పావు బానే ఉంది. ఎలా ప్రేమించాలి నిన్ను అని అడిగారు. అప్పుడు బాబా అంటారు, నీకు పెళ్ళైనప్పుడు నీ భార్యను ఎలా ప్రేమించాలి అని అడిగావా? ఆమెను చూసావు, ఆమెతో ప్రేమలో పడ్డావు.
కానీ నన్ను చూసినప్పుడు నా శరీరం అనే ఈ కోటునే చూస్తున్నావు, కానీ దీని వెనుక ఉన్నటువంటి నా నిజ స్వరూపాన్ని, దాని దర్శనాన్ని నువ్వు పొందడం లేదు. నేను నిజంగా ఎవరై ఉన్నానో చూసినప్పుడు నా ప్రేమలో పడతావు అంటూ చెప్తున్నారు. అయితే నన్ను నిజంగా ఎలా చూడగలవు? ఈ ప్రపంచంలో స్త్రీలు, పురుషులు ఒకరి పట్ల ఒకరు ప్రేమలో పడాలి అంటే ఒకరినొకరు చూసుకోవాలి. నిజమే కదా! అలా ఒకరినొకరు చూసుకున్నాక వారి మనసులు, ఒకరి ఇష్టాలు ఒకరికి, అలాగే వాళ్ళ అయిష్టాలు కూడా అన్నీ తెలుసుకుంటారు. అలా తెలుసుకుని ఎదుటి వారిని సంతోషపరచాలని కోరుకుంటారు. అలా ఎల్లవేళలా ఒకరి కోసం ఒకరు తపిస్తారు, గుర్తుంచుకుంటారు. మరి నా విషయంలో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే నన్ను ప్రేమించాలి అంటే నా నిజ స్వరూపాన్ని చూడ్డానికి నేను ధరించినటువంటి ఈ శరీరం అనే ఈ కోటే నీకు కనిపిస్తూ ఉంటుంది. నా నిజ దర్శనాన్ని నువ్వు, నా నిజ స్వరూపాన్ని నువ్వు చూడలేవు. ఈ ప్రపంచంలో మీరు ఒకరిని ఒకరు అంటే మీలో ఒకరిని ఒకరు చూసి ప్రేమించడం జరుగుతుంది. కానీ నేను నిజంగా ఏమై ఉన్నానో మీరు చూడలేరు. అందువలన నన్ను ప్రేమించాలి అంటే ఎల్లవేళలా నన్ను నిరతము గుర్తుంచుకోవడం ప్రారంభించాలి. అప్పుడు నన్ను నిజంగా చూడగలరు. అప్పుడు నిజంగా నా ప్రేమలో పడతావు అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ అడుగుతున్నాడు, ఎలా మిమ్మల్ని గుర్తుంచుకోవాలి అని. అప్పుడు బాబా అంటారు, ఈ రూపాన్ని మీరు చూస్తున్నారు. ఈ రూపంతో ఉన్న ఫోటోలు మీ దగ్గర ఉంటాయి. నా ఫోటోలను అంతటా ఉంచుకోండి. నీ ఇంట్లో, నీ టాయిలెట్‌లో అంటే నీకు కనపడే ప్రతి చోట నా ఫోటోలను పెట్టుకోండి. అలా నన్ను సదా స్మరించగలవు. ఉదయం స్టార్ట్ విత్ ద స్టార్ట్ ద డే విత్ బాబా అన్నారు. ఉదయం లేవగానే బాబాతో నీ దినచర్యను ప్రారంభించు. ఒక స్వామీజీ చెప్తూ ఉండేవాడు. ఆయన అంటాడు, స్టార్ట్ ద డే విత్ గాడ్, ఎండ్ ద డే విత్ గాడ్, ఫిల్ ద డే విత్ గాడ్. అంటే నీ ఉదయాన్ని భగవంతునితో ప్రారంభించు. సాయంత్రం నిద్రపోయే ముందు నీ పగటి పూట నీ జీవితాన్ని, నీ రోజంతా గడిపినటువంటి ఆ జీవితాన్ని భగవంతునితో ముగించు. మొత్తం రోజంతా భగవంతుణ్ణే నింపు అంటాడు. అలా నన్ను స్మరించడం యాంత్రికమైపోతుంది. అంటే స్మరించడం బాబా బాబా అనుకుంటూ ఉంటే మనము మన మనసు ఆలోచించిన నామం చేస్తూ ఉంటాము. కానీ మనసు కొంచెం పరిపరి విధాల పోతూ ఉంటుంది. అదే ఆ విషయాన్ని కూడా బాబా చెప్తున్నారు. ఏ విషయము బాబా దాటిపోనీయరు. మన మనసు సంగతి కూడా ఆయనకు బాగా తెలుసు, ఎటువంటి చంచలమైనదో. అందువలన బాబా అంటున్నారు, మరి మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. యాంత్రికమైపోవడం వల్ల అంటే బాబా స్మరణ యాంత్రికమైపోతుంది. అందువలన మనసు వైవిధ్యాన్ని కోరుకుంటుంది. ఇంకేమన్నా కావాలి అని. అంటే బాబా గురించినటువంటి సమాచారం తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. కాబట్టి ఆయన అంటున్నారు, నా గురించినటువంటి పుస్తకాలు అనేకం ఉన్నాయి. వాటిని చదవండి. ఇంకా మరేదో కావాలనుకునేటప్పుడు నేను సందర్శించిన యాత్రా స్థలాలను సందర్శించండి. అలాగే నేను సంచరించినటువంటి ప్రదేశాలు మెహరాజాద్ అప్పుడప్పుడు వెడుతూ ఉండండి. ఇలా నన్ను సదా గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తావు. ఆ విధంగా నా కృప నీపై వర్షిస్తుంది. గురువుతో నివసించిన వారిని కలిసి అంటే బాబాతో నివసించినటువంటి మండలి వారిని కలవడము, బాబాని దర్శించిన వాళ్ళని కలవడము, ఇలా బాబా
సాంగత్యం అంటే సత్సాంగత్యం, బాబా గురించి తెలిసినటువంటి వాళ్ళందరితో సాంగత్యం చేయమంటున్నారు. ఇలా అనేక అంటే బాబా గురించినటువంటి అనేక విషయాలు తెలుసుకునేందుకు మనకివన్నీ ఉపకరిస్తాయి. అప్పుడు అతని అంటే ఎవరైతే ఈ విధంగా బాబా చెప్పినట్లుగా బాబాను ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిలో వాళ్ళ హృదయం మేల్కొంటుంది. ఆయన పట్ల ప్రేమతో ఉప్పొంగిపోతుంది. నీ చుట్టూ ఉన్న సృష్టి అంతా నీకు భగవంతుడిని గుర్తు చేస్తుంది. నీ ప్రతి చర్య బాబాని గుర్తుకు తెచ్చేలా సహాయం చేస్తుంది. అలా నీ హృదయం మరింత విశాలమై నా తలపులతో మునిగిపోతుంది. చివరకు నీకు నా ప్రేమ అనే కానుక నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్నారు. నిజానికి ప్రజలు భగవంతుణ్ణి సాధారణంగా భగవంతుణ్ణి ప్రార్థించాలన్నా, ప్రేమించాము అని అనుకునే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే తమ కష్టాలు తొలగిపోవాలని, ఉద్యోగం కావాలనో, లేదా పిల్లలు కావాలనో, ఇలా ఏదో ఒక కోరికతో బాబా దగ్గరికి వస్తూ ఉండేవారు. దాని గురించి కూడా బాబా చెప్తున్నారు. వాళ్ళు బాబా నిన్ను ప్రేమిస్తున్నాము అని చెప్తూనే, నాకు బాబా ఇది కావాలి బాబా, ఇదిస్తే నాకు చాలింకా. నేను నీతోనే ఉంటాను. ఇలా బాబాని దర్శించుకున్న వాళ్ళు కొంతమంది కొన్ని సంఘటనలు జరిగాయి. అందువలన బాబా చెప్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నాము అంటూ నా కోసం ప్రార్థనలు చేస్తారు. అంటే ప్రేమకు, ప్రార్థనకు చాలా తేడా ఉంది. ప్రార్థన అనే మాట పర్షియా భాషలో అడగడం. ఆ మాటకు అర్థం అడగడం, కోరిక కోరడం, భగవంతుని ఆశీర్వాదాన్ని కోరడం. అంటే ఏదో ఒక కోరిక అనేది ఆ ప్రార్థనలో ఉంటుంది. కానీ నిజంగా బాబాని ప్రేమిస్తే తన ప్రియతముడైన బాబాకి తనను తాను సమర్పించుకుంటాడు. అదే నిజమైన ప్రేమ. దానిలో కోరిక, వాంఛ ఉండవు. తన ప్రియతమునితో ఏకమవ్వాలనే తపన మాత్రమే ఉంటుంది. ఈ ప్రేమను గ్రంథాలు చదవడం ద్వారా మనకి ప్రాప్తించదు. దాని గురించి ప్రవచనాలు వినడం ద్వారా కూడా ప్రేమను అర్థం చేసుకోలేవు. అందుకే మరింతగా అధికాధికంగా నన్ను ప్రేమించండి అని నేను చెప్తూ ఉంటాను. హఫీజ్ చెప్పినట్లు ప్రేమకు, బుద్ధికి, భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అంటే మనము తెలివితేటలతో భగవంతుణ్ణి ప్రేమించడానికి ప్రయత్నిస్తే అది కుదరదు అంటున్నారు. ప్రేమకు, తెలివికి అంటే తెలివి లేనివాడు కూడా భగవంతుణ్ణి ప్రేమించవచ్చు. మనకి ఉదాహరణ కన్నప్ప. శివుణ్ణి ఎలా ఆరాధించాడో, మూర్ఖుడై అంటే అవివేకంతో ఏమాత్రము ఆహ్, చదువు సంధ్య లేనటువంటి కన్నప్ప ఎలా సేవించాడో మనకు తెలుసు. అలా ఎంతోమంది ఏమీ తెలియకుండా కూడా ఏమాత్రము ప్రాపంచిక జ్ఞానము, లౌకిక జ్ఞానం ఏమీ లేకపోతేనే మరింతగా ప్రేమిస్తారు అని మనకు అర్థమవుతుంటుంది. మన తెలివితేటలతో ఆయనని ప్రేమించలేం. అదే విషయాన్ని హఫీజ్ చెప్పాట. బుద్ధికి, తెలివికి, భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. బుద్ధి ద్వారా ప్రేమను అర్థం చేసుకోలేవు. మంచి తెలివితేటలున్నవాడు, ఏమీ తెలివి లేనివాడు ఇద్దరూ కూడా బా బాబాని, భగవంతుణ్ణి ప్రేమించగలరు అధికాధికంగా. భగవంతుడు తన సృష్టినంతటినీ ప్రేమిస్తాడు. అంటే సృష్టిలో చరాచర ప్రాణులు ఆయనకు ఆయన ప్రేమించే వస్తువులే. అలాగే మానవులను ప్రేమిస్తాడు. అందులో దీనులను, నిస్సహాయులను అధికంగా ప్రేమిస్తాడు. వాళ్ళు భగవంతునిపై అంటే తనపై పూర్తిగా ఆధారపడిన వాళ్ళు కాబట్టి దీనులు,
నిస్సహాయులను బాబా అధికాధికంగా ప్రేమించేవారు. తల్లి తన బిడ్డల పట్ల, అందరి పట్ల సమానంగా ప్రేమ ఉన్నప్పటికీ కూడా వారిలో తక్కువ తెలివైన వాళ్ళు లేదా ఏదైనా అంగవైకల్యం ఉన్న వాళ్ళని ఎక్కువగా వాళ్ళ మీద దృష్టి పెడుతుంది, శ్రద్ధ పెడుతుంది, ప్రేమగా చూసుకుంటుంది. అలా భగవంతుడు కూడా ఈ నిస్సహాయుల పట్ల, అలాగే దీనుల పట్ల ప్రేమను అధికంగా ప్రేమిస్తాడు వాళ్ళని. ఈ యుగంలో భగవంతుడు దైవీ మానవునిగా మెహర్ బాబా రూపంలో అవతరించాడు. ఆయన మూర్తీభవించిన సత్యం, ప్రేమ. బాబా అంటారు, నన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించకండి. అందువలన జస్ట్ లవ్ మీ, జస్ట్ లవ్ మీ అంటారు. అంటే కేవలము ప్రేమించండి. నన్ను అర్థం చేసుకోలేరు మీరు. అర్థం చేసుకునేందుకు మీ తెలివితేటలు ఉపయోగించి ప్రయత్నించకండి అంటారు. మరో సందర్భంలో బాబా ప్రేమ, భక్తి వీటి మధ్య తారతమ్యం ఎంతో ఉంది అంటూ చిన్న ప్రవచనంలో చెప్పారు. అదేమిటి అంటే, ప్రేమ ప్రేమికుని దహించి వేస్తుంది. భక్తి అనేది ప్రీతముణ్ణి దహిస్తుంది. అంటే పూజకి, అంటే ఆరాధనకు, అంటే భక్తికి, ప్రేమకు ఉన్న తారతమ్యం చెప్తున్నారు. ప్రేమ ప్రియతముని కోసం తనను తాను ప్రేమికుణ్ణి దహిస్తుంది. భక్తి ప్రియతముణ్ణే దహిస్తుంది అంటున్నారు. అంటే అన్నిటికీ నీదే భారం, నీవే భారమయ్యా అంటూ భక్తి కొలుస్తూ ఉంటుంది. ప్రేమ ప్రియతముని సంతోషాన్ని కోరుతుంది. భక్తి ఆయన నుండి ఆశీర్వాదాన్ని కోరుతుంది. ప్రేమ ప్రియతమునిపై భారం వేసేస్తుంది. ప్రేమ ప్రియతముని భారాన్ని మొయ్యాలని చూస్తుంది. అంటే నీ భారం కూడా నేను మొయ్యగలను అంటూ బాబా మండలి వారవనివ్వండి, ఆయన్ను అధికాధికంగా ప్రేమించే వాళ్ళు అనేక బాధలు పడ్డారు. నా బాధలో కొంత నేను అతనికిచ్చాను ప్రసాదంగా అని కూడా ఎంతో మంది విషయంలో బాబా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన భారాన్ని మొయ్యాలని చూస్తుంది ప్రేమ. భక్తి ఆయనపై తన భారాన్ని వేస్తుంది. ప్రేమ ఇస్తూ పోతుంది, భక్తి కోరుతుంది, అడుగుతుంది. ప్రేమ మౌనంగా, బాహ్యంగా ప్రకటించబడకుండా చూసుకుంటుంది. అంటే లోపలే దగ్ధమవుతూ ఉంటుంది. భక్తి బాహ్యంగా ప్రకటించుకుంటుంది. ప్రేమించడానికి ప్రియతముడు తన ఎదుటే ఉండవలసిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా బాబాని మనం ప్రేమించగలం. కానీ భక్తి అడుగుతుంది, ప్రియతముని ఎదురుగుండా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. అప్పుడే తన భక్తిని వెల్లడించగలను అని కూడా అనుకుంటుంది. ఇది భక్తి, ప్రేమకు ఉన్నటువంటి తారతమ్యం అని బాబా చెప్పారు. బాబా అంటారు, నాకు దండలు వేయడము, నమస్కరించడము, హారతులు ఇవ్వడము ఇవి అప్రధానమైనవి. ప్రధానమైనవి ఏమిటి అంటే ప్రేమ, విధేయత, సర్వార్పణ. ఈ ప్రేమ, విధేయత, సర్వార్పణలో ప్రేమ అంటే ప్రేమించేవాడు ప్రియతమునికి ప్రియమైన వాడవుతాడు. విధేయత చూపించేవాడు ప్రియతమునికే ప్రియతముడవుతాడు. ఎవరైతే సర్వార్పణ, తనకున్నటువంటి తనువు, మనస్సు, సంపదలు అన్నీ ఆయనకు సమర్పిస్తారో ప్రియతముడే సర్వస్వమైపోతాడు. తన ఉనికే ఉండదు. అందువలన ప్రేమ కంటే విధేయత కంటే సర్వార్పణ గొప్పవి అని బాబా చెప్పారు. ఈ మూడు కలిసి ఏవైతే ఉన్నాయో అది దైవీ ప్రేమ అనబడుతుంది. నన్ను ప్రేమిస్తే నన్ను తెలుసుకుంటావు, కానీ అది అంత సులభం కాదు. నా కానుకగా ఆ ప్రేమ నీకు అనుగ్రహింపబడాలి.
అట్టి ప్రేమ నీలోని అహాన్ని దహించి వేస్తుంది. నిన్ను నువ్వు మరచిపోయేలా చేస్తుంది. సర్వము బాబాయే అనే అని గ్రహించేలా చేస్తుంది అంటున్నారు బాబా. ఇలా బాబా ప్రేమ గురించినటువంటి అనేక అంటే కొన్ని గంటలు కావు కదా, కొన్ని రోజులు కావు కదా, కొన్ని జన్మలు మనం బాబా ప్రేమను గురించి చెప్పుకున్నా సరిపోదు అనిపిస్తుంది. అటువంటి ప్రేమ మహాసాగరం అది. మనము మన అర్హతను బట్టి ఆ ప్రేమ మనకున్నటువంటి ఆ ప్రేమ సాగరంలో నుండి మన అర్హతను బట్టి మనము పొందగలము అని బాబా చెప్పినటువంటి ప్రవచనాలను బట్టి మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి లక్ష్మి గారు. చాలా చక్కగా బాబాని ఎలా ప్రేమించాలి, ఏం చేయాలి అన్న విషయాల్ని చాలా చక్కగా పూర్తిగా విశదంగా తెలిపినందుకు మీకు అనేక ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు మెహర్ రజని గారిని బాబా క్యారెక్టర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ రజని. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. Oh glorious eternal ancient one, your face is a bright and transcendental sun, light in this dark world in that is I weep. My heart may have I give to you to keep.